మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మినూరు పరిధిలో 2 కార్లు ఢీకొని 5 మంది చనిపోయారు. అయితే ప్రస్తుతం మనతో పాటు గోవి ప్రవీణ్ గారు ఉన్నారు, డిఐజీ గారు. సార్ చెప్పండి సార్, ప్రమాదం ఎలా జరిగింది సార్? ప్రమాదం సుమారు 5:30 గంటల సమయంలో మంత్రాలయం వెళ్తున్న భక్తులకి హైదరాబాద్ నుంచి ఆదోని ఏదో ప్రైవేట్ పని మీద వస్తున్న వెహికల్కి ఇలా జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ కార్ డ్రైవర్ మంత్రాలయం ఈ టూరిస్ట్ కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం నిద్రమత్తులో ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేసి ఆ యొక్క ఆపోజిట్ వస్తున్న వెహికల్లో కూడా డ్రైవర్ సైడ్ కాకుండా అదర్ సైడ్ అంటే ఇట్లా బండి వస్తుందండి, ఇలా వెళ్ళాలి కదా, ఇలా వెళ్ళకుండా ఇలా వచ్చి ఇక్కడ ఇచ్చింది. ఇవ్వటంతో ఈ బండి ఇలా తిరిగిపోయింది. అదేమో ఆ లెఫ్ట్ పార్ట్ క్రష్ అయిపోయి మొత్తం 5 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. కత్మా వాళ్ళ పరిస్థితి ఎట్లుందండి? అదే ఇంజర్స్లో ఇది ఆ కార్లో ప్రయాణిస్తున్న ఒకరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఇది ఈ ఫార్చునర్లో ఉన్న వాళ్ళు కూడా స్వల్ప గాయాలు అవటం వల్ల హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వెళ్ళారు. ఈ గాయాలైన వాళ్ళని కూడా ఆదోని హాస్పిటల్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ యొక్క మృతులు అండ్ వాళ్ళ బంధువులు కర్ణాటక నుంచి వస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ముందు ఇంజర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్నూలు హాస్పిటల్లో పిలిచి తర్వాత ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీస్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. మనం కలెక్టర్ గారితోనూ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా వేగంగా పూర్తి చేయటకు అన్నిటికీ మనం చర్యలు తీసుకోవడం. సార్, ప్రమాదం తెల్లవారుజాము జరిగింది. అయితే నిద్రమబ్బు కావచ్చు, అలాగే పొగ మంచు కూడా కారణం అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? మంచి ప్రకృతికి సంబంధించి నేను చేసేది ఏమీ లేదు కదా బాబు. నేనేంటంటే ఆల్రెడీ మనం హైవేస్లో అయితే మెయిన్ హైవేస్ ఏవైతే బెంగళూరు హైవేలో అయితే ఫేస్ వాష్ ప్రోగ్రామ్ పెడతాం. మధ్యాహ్నం రాత్రి 12 గంటల నుంచి 4 గంటల సమయం వరకు కూడా వాహనాలన్నీ ఆపించి డ్రైవర్లు దించి అక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకుని అలా చేస్తున్నాం. సో ఈ రోడ్స్లో కూడా అవి చెప్పారు. వీళ్ళు ఏదైతే ఫార్చునర్ వాళ్ళు అయితే మొత్తం మీద ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేఫ్ అయినారు సార్. అదే ఆ అవతల కర్ణాటక వెహికల్కి అయితే ఎలాంటి ఎయిర్ బ్యాగ్స్ లేవు. ఇది ఎలా చూడొచ్చు సార్? కర్ణాటక ఆ వెహికల్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించినట్లేరు, ఇటుపక్క సీట్ బెల్ట్ ధరించలేదు. తర్వాత ఇప్పుడు 2 పెద్ద ఎయిర్ బ్యాగ్స్ అనేది 100% ప్రొటెక్షన్ కాదు. ఇప్పుడు ఒక పెద్ద వాహనాన్ని అతివేగంతో చిన్న వాహనం కొట్టినప్పుడు చిన్న వాహనం కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతుంది. అదే జరిగింది ఇక్కడ. సార్, ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు సార్? తప్పు ఒప్పు అనేది కాదండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది అది ఎలా చెప్పాలనేది కూడా స్పష్టంగా మాటలు రావట్లేదు. అర్ధరాత్రి పూట ఇది తెల్లవారుజామున ఆయన డ్రైవర్ నిద్రపోతూ పూర్తిగా అవతల వైపుకి వచ్చి జరిగింది. ఇంకా తప్పు ఒప్పు అనేది కాదు. ఇక్కడ జరిగిన నష్టానికి మనం బాధపడాలి. సార్, ఇక్కడే ఆదోని నుండి ఎమ్మినూరు ప్రాంతంలో ఈ టర్నింగ్ మలుపు దగ్గర చాలా ప్రమాదాలు జరుగుతాయి. దీన్ని అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు ఏమండి, రోడ్డు యాక్సిడెంట్స్ ఏదైతే ఉందో సేఫ్టీలో 3 విభాగాలు ఉంటాయండి. మొట్టమొదటిది ఎడ్యుకేషన్. ఇది విదేశాల్లో అయితే ప్రాపర్ విద్యావంతులు వాళ్ళకి అన్ని పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తారండి. మన భారతదేశంలో ఎవరైనా తెచ్చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్కి ఎటువంటి అర్హత అవసరం లేదు. రెండోది ఇంజనీరింగ్. రోడ్ అనేది డిజైన్లో చాలా కీలకమైందనమాట. అవి చాలా పకడ్బందీగా తీసుకుంటారు. ఇంకా మనం ఆ స్థాయికి భారతదేశం చాలా ఎదగాల్సి ఉంది. మూడోది ఎన్ఫోర్స్మెంట్లోనే పోలీసు, తర్వాత ఇది రోడ్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ మీద మాత్రం మేము చేయగలుగుతాం. సో ఒకదాంతో పూర్తిగా నియంత్రించలేము. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని 3 విషయాల్ని అనుసంధానం చేసి ప్రాణ నష్టం అనేది తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఎమ్మినూరు దగ్గర జరిగిన ప్రమాదం అయితే ఓన్లీ కేవలం నిద్ర మబ్బు కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి డిఐజీ గారు అయితే తెలిపారు. అయితే 2 వాహనాలు ఢీకోవడంతో అయితే దాదాపు అక్కడికక్కడైతే 5 మంది చనిపోవడం జరిగిందని చెప్పేసి తెలిపారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏమన్నా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.